ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలో తెలియడం లేదా? బయోటెక్నాలజీతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడ బయోటెక్నాలజీ కోర్స్ చేస్తే మంచిది? బయోటెక్నాలజీ కోర్స్‌కు అనుకూలమైన కాలేజీలేమున్నాయి? యూనివర్సిటీలు ఏమున్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా? వీటన్నిటికి ఆన్సర్ తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. జీవశాస్త్ర పితామహుడు ఎవరు? ఏ. జెజె థామ్సన్, బి. విలియం కేరీ, సి. అరిస్టాటిల్, డి. బిల్ గేట్స్. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బయోటెక్నాలజీ అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ సైన్సెస్. బయోటెక్నాలజీ అనే పదాన్ని మొదటగా కెరోలీ ఎర్కీ 1919లో ఉపయోగించారు. బాక్టీరియా, ఈస్ట్, ప్లాంట్స్‌లో కొన్ని రకాల ప్రత్యేక చర్యలు జరిపి విలువైన ఉత్పత్తులను పొందడం కోసం బయోలాజికల్ సిస్టమ్స్ అండ్ ఆర్గానిజమ్స్‌ను డెవలప్ చేయడం అనేది బయోటెక్నాలజీ ప్రధాన ఉద్దేశం. బయోటెక్నాలజీ అనేది సొసైటీని విస్తృతంగా ఇంపాక్ట్ చేస్తోంది. మెడిసిన్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో జెనెటిక్ ఇంజినీరింగ్ టెక్నిక్ బాగా ప్రాచుర్యం పొందింది. రీసెర్చ్ అండ్ మెడికల్ పర్పస్ కోసం ల్యాబ్స్‌లో సెల్స్, టిష్యూస్ డెవలప్ చేయడం కోసం టిష్యూ కల్చర్ కూడా ఉపయోగిస్తున్నారు. బీర్, వైన్, చీజ్ తయారీ కోసం ఫెర్మెంటేషన్ విధానాన్ని అవలంబిస్తున్నారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్, బయోఫ్యూయల్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అండ్ ఇన్నోవేటివ్ మెటీరియల్స్‌లో కూడా బయోటెక్నాలజీ వాడకం విరివిగా పెరుగుతోంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ను ఇంప్రూవ్ చేయడానికి బయోటెక్నాలజీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. చాలామంది ఇంటర్ తర్వాత నీట్, జేఈఈ ఎగ్జామ్స్ రాయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందరికీ మెడిసిన్, ఇంజినీరింగ్ సీట్ రాకపోవచ్చు. ఈ క్రమంలో బీఎస్సీ చేస్తే ఎన్నో మంచి అవకాశాలుంటాయి. బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్స్ అనేది 3 సంవత్సరాలు ఉంటుంది. ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్స్ చేయడానికి అర్హులు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఇంటర్‌లో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ చదివి ఉండాలి. సింపుల్‌గా చెప్పాలంటే బైపీసీ, ఎంబైపీసీ చదివిన వాళ్ళు అర్హులు. వీటిల్లో మినిమం 50% మార్కులు వచ్చి ఉండాలి. ఈ కోర్స్ చేయడానికి ఎటువంటి సెపరేట్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ చేయడానికి సాధారణంగా ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 40 నుంచి 50 వేల వరకు ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత అనేక జాబ్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. తెలంగాణలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఎన్ఐటి వరంగల్, కాకతీయ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ కోర్స్ అందుబాటులో ఉంటుంది. ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, జేఎన్టీయు కాకినాడ, అనంతపురం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ కోర్సు చదివేందుకు అవకాశం ఉంది. దేశంలోనే నంబర్ 1 యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో సైన్స్‌కు సంబంధించిన మంచి కోర్సులు చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ పట్టా పొందితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్, ఇంకా అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు పొందే వీలుంటుంది. రీసెర్చ్ అసిస్టెంట్ పొజిషన్‌కు దాదాపు 4 లక్షల ప్యాకేజ్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్‌కు 3-4 లాక్స్ ప్యాకేజ్, బయోమెడికల్ ఇంజినీర్‌కు 3-4.5 లాక్స్ పర్ యానం ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సేల్స్ డిపార్ట్మెంట్‌లో చూసుకుంటే 3.5 నుంచి 4.5 లాక్స్ పర్ యానం ప్యాకేజీ అయితే ఉంటుంది. అండ్ ల్యాబ్ టెక్నీషియన్‌కు 2 నుంచి 4 లక్షల ప్యాకేజీ ఇస్తారు. అంతేకాకుండా బయోటెక్నాలజిస్ట్, జెనెటిసిస్ట్, బయోకెమిస్ట్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఎపిడమియాలజిస్ట్‌గా కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇక గవర్నమెంట్ సెక్టార్‌లో చూస్తే అగ్రికల్చర్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, బయోస్టాటిస్టిషియన్స్ ఉద్యోగాలు అవైలబుల్‌గా ఉంటాయి. బీఎస్సీ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు ఏ ఏ రంగాల్లో స్థిరపడొచ్చంటే డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్, యానిమల్ హస్బెండరీ, ఫర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వంటి రంగాల్లో మంచి హై పేయింగ్ సాలరీస్‌తో కూడిన జాబ్స్ ఉంటాయి. సీడ్, బయోటెక్ కంపెనీలు, వ్యవసాయ పరిశోధన సంస్థలు, ఫుడ్ పరిశ్రమలు, బయోప్రాసెసింగ్, ఫార్మా, కెమికల్ కంపెనీలు, ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ సంస్థల్లో, బోధన రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగం రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, రిటెన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్టుతో పాటు కమ్యూనికేషన్స్ ఉంటే మంచి కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఒక కంపెనీలో మీరు 2 సంవత్సరాలు పనిచేస్తే ఆ తర్వాత మీ సాలరీ 50% వరకు పెరిగే అవకాశం ఉంటుంది.